హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 58వ భాగాన్ని వినేద్దాం. ఈవినింగ్ రాత్రి ఇంటికి వస్తుంటే హర్ష ఏమైంది మూడీగా ఉన్నావు టుడే అని అడుగుతాడు. ఏం లేదు హర్ష, నేను ఊరు వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి శౌర్య నాతో మాట్లాడడం లేదు. వెళ్ళాక కాల్ చేశాను, మెసేజ్ చేశాను, అయినా రిప్లై లేదు. ఎందుకు అని ఆలోచిస్తున్నాను అంటుంది. అవునా, ఏం కాదులే కానీ నేను డ్రాప్ చేస్తా, కారు ఎక్కు అంటాడు. సరే అని కారు ఎక్కుతుంది దాత్రి. నువ్వేమైనా అన్నావా శౌర్యాని అని అడుగుతాడు. లేదు హర్ష, మరి ఏమైంది అంటాడు. అదే అర్థం కావట్లేదు. సరే నువ్వే ప్రేమగా మాట్లాడు, కుదిరితే కన్విన్స్ చేయి, రీజన్ చెప్పేలా చూసుకో. అంతే అంటావా అంటాడు. సరే అంటూ దాత్రి ఫేస్ టర్న్ చేయగానే శౌర్య కారులో ఎవరో అమ్మాయితో వెళ్తూ కనపడతాడు. దాత్రి అవాక్కై అట్టే చూస్తుంది. శౌర్య గ్లాసెస్ పెట్టుకుని ఉంటే తను మాత్రం ఏదో మాట్లాడుతోంది. ఫేస్ సరిగ్గా కనిపించదు ఆ అమ్మాయిది. శౌర్య మాత్రం తన ప్రెజెన్స్ని ఎంజాయ్ చేస్తున్నట్టు నవ్వుతూ కనిపిస్తాడు. దాత్రి మనసులో అంటే ఎవరో అమ్మాయి మాయలో చిక్కుకున్నాడు ఈ అతిబల అనుకుని మెడ వంకరబోయేలా చూస్తూ ఉంటుంది. అంతే. ఏం చూస్తున్నావు దాత్రి అంటాడు. శౌర్య ఎవరో అమ్మాయితో వెళ్తున్నాడు అంటుంది. ఏంటి, నీకు నువ్వే అనుకుంటున్నావా? శౌర్య ఎందుకు అలా కనిపిస్తాడు? నువ్వు ఎవరినో చూసి శౌర్య అనుకొని ఉంటావు అంటాడు హర్ష. అవునంటావా అని గోర్లు కొరుక్కుంటూ, కాదు హర్ష, అది శౌర్య కారే, ఎవరో అమ్మాయితో వెళ్తున్నాడు, నాకు అన్యాయం చేస్తున్నాడు అంటుంది ధాత్రి. హర్ష వింతగా చూసి, నువ్వేనా ఇలా మాట్లాడేది? అన్యాయం అక్రమం అంటూ శౌర్య గురించి నీకు తెలుసు కదా, అయినా రేపు కోర్టులో ఫైనల్ జడ్జిమెంట్, దాని గురించి ఏమైనా ఆలోచించావా? ధాత్రి ఆలోచించడానికి ఏమీ లేదు హర్ష, వాళ్ళ కంపెనీ బ్రాండ్లో కెమికల్ యాడ్ అవుతుందని లోకం అంతా తెలిసింది. ఇక ఆ బ్రాండ్ని ఎవరు వాడరు. రేపు కోర్టులో ఇచ్చే తీర్పులో వాడు జైలుకు పోతాడు. ఇంకేంటి, ఇక ఇప్పటి వరకు లోన ఏర్పడ్డ కెమికల్ని ఆ ట్యాబ్లెట్స్తో క్లాట్ కరిగిపోయి బయటకు వచ్చేసేలా చెయ్యొచ్చు. ఏ హాని లేకుండా ఇక అందరూ సేఫ్. ఈ వర్క్ జరుగుతుంది. హర్ష ఆశ్చర్యంగా అవునా అంటాడు. హా అంటుంది ధాత్రి. ఇల్లు రావడంతో హర్ష ధాత్రిని దింపేసి వెళ్తున్నాను ధాత్రి పిలుస్తాడు. ఏమైంది హర్ష? మనిద్దరం ఇలా కారులో వస్తూ మాట్లాడుకోవడం శౌర్య చూసినా ఏమీ అనుకోడు. నేనే కాదు, నీ పక్కన ఎవడున్నా శౌర్య నిన్ను అనుమానించడు. అది నాకు అర్థమైంది. మరి నువ్వెలా శౌర్యాన్ని అనుమానిస్తున్నావు అంటాడు. ఎందుకంటే తను నావాడు, నా నుంచి, నా ప్రేమ నుంచి పారిపోతాడనే భయం. ఎవరి భయాలు వాళ్ళవలే వెళ్ళు అంటుంది. ఇక్కడే ఉండనులే అంటూ వెళ్ళిపోతాడు హర్ష. ధాత్రి అక్కడే బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. హర్ష చెప్పింది 100% నిజం. కానీ తన మైండ్ ఆ క్షణం ఎందుకలా ఆలోచించిందో తనకే తెలీదు. కొంచెం ముందుకెళ్దాం రండి. ఇంటికని బయలుదేరిన శౌర్య కారుకి అనుకోకుండా వింధ్య అడ్డొస్తుంది. శౌర్య వెంటనే బ్రేక్ వేసి చూస్తే కారు గుద్దిందని కూడా లేకుండా వాచ్ చూసుకుంటూ చకచకా వెళ్ళిపోతూ ఉంటుంది. శౌర్య తనని చూసి ఈ అమ్మాయి ఏంటి అనుకుని కారు దిగి తన్ని దాటి వెళ్తున్న వింధ్య చేయి పట్టుకుంటాడు. మన చెయ్యి ఎవడు పట్టుకున్నాడా అని తల ఎత్తింది ఆ పాప. శౌర్యను చూసి సార్ మీరా? శౌర్య చెయ్యి వదిలి అంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నావు? ట్రైన్ లేట్ అవుతుంది సార్, ఒక్క వెహికల్ కూడా దొరకలేదు. నైట్ 2కి మా ముసల్ది నా గదికొచ్చి కూడా చెక్ చేస్తుంది. ఈ లోపు నేను ఇంట్లో ఉండాలి, అందుకే ఈ బాధ. సరే నేను డ్రాప్ చేస్తాను రా అంటాడు శౌర్య. ఛార్జెస్ తీసుకుంటారా అంటుంది వింధ్య. నువ్వు ఇద్దామనే? మనకి ఎవరిది ఫ్రీగా వద్దు సార్, వాళ్ళకి రుణపడిపోతాను. ఛార్జెస్ తీసుకుంటానంటే ఎక్కుతా అంటుంది వింధ్య. శౌర్య తల అడ్డంగా ఊపి సరే ఎక్కు అంటాడు. థ్యాంక్ యూ అంటూ కారు ఎక్కేస్తుంది వింధ్య. శౌర్య కార్ రైల్వే స్టేషన్ సైడ్ పోనిస్తాడు. వింధ్య శౌర్యతో వాళ్ళ బామ్మ గురించి చెప్తూ ఉంటుంది. పెద్ద రాక్షసి, నన్ను ఎన్ని అంటుందో సార్, స్వేచ్ఛగా బ్రతకనివ్వదు అని. శౌర్య తన గలగల వాగుడికి ధాత్రియే గుర్తుకొచ్చి నవ్వుకుంటాడు. అప్పుడే ధాత్రి చూస్తుంది. శౌర్య వింధ్యాని డ్రాప్ చేసి మొన్నోసారి కనిపించావు, మళ్ళీ కనిపించావు, ఏంటి విషయం? నా స్టడీస్ కోసం తిరుగుతున్నాను సార్, థ్యాంక్ యూ అనేసి మనీ ఇస్తుంది వింధ్య. వాటిని తీసుకొని తిరిగి తనకే ఇస్తూ జాగ్రత్తగా వెళ్ళు అంటాడు శౌర్య. ఈ మనీ మీకే అంటుంది. హా, కానీ నువ్వే వాడుకో నా పేరు చెప్పి అని చిన్న స్మైల్తో తన చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. వింధ్య శౌర్య స్మైల్ చూసి అచ్చం నాన్నలా నవ్వాడు కదా అని అనుకుంటూ ఉంటే ట్రైన్ కుయ్యమని సౌండ్ పెట్టడంతో అటు పరిగెడుతుంది. మాధవి గారు బయట కూర్చునున్న ధాత్రిని చూసి ధాత్రి గుడికెళ్దాం వస్తావా? సరే అత్తమ్మ అంటుంది. సరేలే కానీ ఏదైనా చీర కట్టుకొని రామ్మా, ఇలా డ్రెస్లో కాకుండా ఈరోజు అంటారు మాధవి గారు. ధాత్రి కూడా సరే అత్తమ్మ అని తలూపి లోనికి వెళ్ళి హెడ్ బాత్ చేసి
శారీ కట్టుకుని వస్తూ ఉంటుంది. శౌర్య వింధ్యాని డ్రాప్ చేసి ఇంటికి వస్తాడు. బాబు ఏమీ ఆలోచించకుండా డైరెక్ట్గా గదిలోకి వెళ్ళిపోతాడు. సిల్వర్ కలర్ చీరని వేర్ చేసి లీవ్ చేసి ఉన్న హెయిర్తో చీర కుచ్చుల్ని సరిచేసుకుంటూ రూమ్లోకి ఎవరో వస్తున్నట్టు చూసి తలెత్తుతుంది. రూమ్లోకి సింహంలా దూసుకొని వచ్చిన శౌర్య దాత్రి ఉన్న లుక్కును చూసి ఎటూ కదలకుండా అలా నించొనుంటాడు. దాత్రి తలెత్తి శౌర్యని చూసి పెదవులు బిగించి ఇప్పుడైనా రావటం శౌర్య అని హెయిర్ని సరిచేసుకుంటూ అంటూ దువ్వుకుంటూ అడుగుతుంది. శౌర్య అరే యమ్మా అని మనసులో అనుకుని పైకి మాత్రం రాయిలా ఏం మాట్లాడకుండా వచ్చి వాచ్ తీసి ఫేస్ వాష్ కోసం వాష్రూమ్లోకి వెళ్తాడు. దాత్రికి శౌర్య అలా వెళ్ళగానే తనని చూసి శౌర్య మెస్మరైజ్ అవ్వటం తన కళ్ళని దాటిపోలేదు. వెంటనే చీరలో ఉన్న తనని ఓసారి అద్దంలో చూసుకొని శౌర్య వస్తున్నాడేమోని ఓసారి వాష్రూమ్ వైపు చూసి చెక్ చేసి ఓ సామాన్య గృహిణిలా మదిమెచ్చిన వాడి అలక తీర్చాలని మాటలు కలపాలని ఆశించి తింగర్తనంతోనూ ప్రేమతోనూ ఓ ఆలోచన చేసి వెంటనే ఫేస్ డౌన్ చేసి చీరని బొడ్డు కిందకి జరిపి మరోసారి కుర్చీలని సెట్ చేయాలి అనుకోబోతుండగానే శౌర్య వస్తాడు. దాత్రి ఇమేజ్ అద్దం నుంచి క్లారిటీగా కనిపిస్తుంటే తన అందమైన నాభి ప్రాంతం విశాలమైన ఆట మైదానంలా కళ్ళకి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే శౌర్య అలానే చూస్తాడు. దాత్రి శౌర్య రాకను అద్దంలో చూసి వెంటనే చీర సర్దేసి వెనక్కి తిరిగి అది నా బెల్లి చూసావా ఎంతుంది, అలా పైకి కడితే బాగాలేదని నేను అడిగానా అన్నట్టు ఒక లుక్ ఇస్తాడు శౌర్య. టవల్తో ఫేస్ తుడుచుకుంటూ మనసులో సరిగ్గా కండలేదు కానీ పొట్టు ఉంటుందంట అని గొనుక్కుంటాడు. ఎంత పెట్టి ఎందుకయ్యా అతిబల అని శౌర్య తలపై మొట్టబోయి అద్దంలో కనిపిస్తుందని గమనించి బెడ్కి తగిలించి ఉన్న గాజులు తీసుకుని వేసుకుంటూ శౌర్యాన్ని తిట్టుకుంటుంది. శౌర్య ఒక పక్కన కూర్చొని ల్యాప్టాప్ ఆన్ చేసుకుంటాడు. దాత్రి హెయిర్ని అంతే లీవ్ చేసి ఉంచి చిన్న స్టిక్కర్ కొద్దిగా కుంకుమ పెట్టుకుని నేను గుడికి వెళ్తున్నాను శౌర్య అంటుంది. అయితే నాకేంటి అన్నట్టు ఒక లుక్ ఇస్తాడు శౌర్య. దాత్రి తల ఉంచుకొని బయటకు వచ్చేస్తూ ఆ ఎక్స్ప్రెషన్స్ నాకే అలా అనిపిస్తున్నాయా, అదే ఉద్దేశంతో చూస్తున్నాడా, ఇంత బెట్టేంటి అస్సలు మాట్లాడలేదు, నేనేం చేయాలి అనుకుని చీరని మళ్ళీ నార్మల్గా పైకి జరిపేసి వచ్చాక చెప్తా శౌర్య నీ పని, ఎలా మాట్లాడకుండా ఉంటావో చూస్తాను అనుకుని అత్తమ్మ వెళ్దామా అని పిలుస్తుంది. మాధవి గారు బయటకు వచ్చి బంగారంలా ఉన్నావు అని దాత్రికి మెటికలు విరిచి గుడికి తీసుకుని వెళ్తారు. శౌర్య దాత్రి వెళ్ళగానే బెడ్డుపై పడిపోయి ఎంత అందంగా ఉంది, ఇంత అందం ఆడవాళ్ళకి ఎందుకు ఇచ్చావు శివయ్య, దాత్రి నన్ను కదిలించకుండా ఉంటే ఓ మై గాడ్ నేనేం చేసేవానో నాకే తెలీదు అంటూ బెడ్షీట్ నోట్లో పెట్టుకుని నవ్వుకుంటూ ఎంత బుజ్జిగా ఉంది ఆ ప్లేసు అని పదే పదే తలుచుకుంటూ తనలోని తాను ఉక్కిరి బిక్కిరవుతాడు. వింధ్య ట్రైన్లో వెళుతూ ఆ గుడిలో ఏదో జరిగింది, దానికి ఈ విభూది ప్రతీక అని కొన్ని రోజుల ముందు శాస్త్రి గారు చెప్పింది గుర్తు చేసుకుని మనసులో ఆ గుడిలో ఏం జరిగింది, విభూది ఎందుకు అలా పెరుగుతుంది అనే ప్రశ్నకి శాస్త్రి గారి దగ్గర కూడా సమాధానం లేదు. కానీ అది ఏదో ధర్మకార్యాన్ని ఉద్దేశించి అని మాత్రం చెప్పగలిగారు. ఏంటి ఆ ధర్మకార్యం? 1 ఇయర్గా పరిశీలిస్తున్నాను ఆ గుడి గురించి, ఒక్క నిజం కూడా తెలియట్లేదు నాకు, నాలో లోపమా, నా వర్క్లో లోపమా అనుకుంటుంది. మాధవి గారు దాత్రి కలిసి గుడి నుంచి వచ్చేసరికి రాత్రి 10 అవుతుంది. పార్థు గారు హాల్లో ఉండడం చూసి భోజనం చేశారా అని మాధవి గారు అడగ్గా పార్థు గారు నేను నీ కొడుకు తిన్నాం, మీరే లేటు అని లేస్తాడు. ప్రసాదం చేతికిస్తారు మాధవి గారు, ఆయన తీసుకొని గదిలోకి వెళ్ళిపోతారు. దాత్రి మాధవి గారు భోజనం దగ్గర కూర్చున్నాక దాత్రి పరధ్యానం గమనించి శౌర్యానితో మాట్లాడలేదా ఏంటి దాత్రి అంటారు. దాత్రి వెంటనే లేదత్తమ్మ, వచ్చిన దగ్గర నుంచి మాట్లాడిస్తున్నాను కానీ మాట్లాడట్లేదు అంటుంది. అవునా, వాడు నువ్వు తనకి చెప్పకుండా వెళ్ళావని డల్ అయిపోయాడు దాత్రి అంటుంది. ఇప్పుడు ఏం చేయాలత్తమ్మా, బుజ్జగించమ్మా. దాత్రి తల ఊపడంతో ఏమర్థమైంది అంటుంది. బ్రతిమలాడతాను అత్తమ్మ, సారీ చెప్తాను అంటుంది. అయ్యో పిచ్చి పిల్ల, నీ సారీలు కాదు, నీ ప్రేమను పంచువాడికి నీ వెంటే తిరిగేలా అర్థమవుతుందా? దాత్రి తల ఊపుతుంది. ఇద్దరు తిన్నాక ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోతారు. దాత్రి గది వరకు వెళ్ళి లోనికి చూస్తుంది. శౌర్య దించిన తల ఎత్తకుండా ల్యాప్టాప్ చూస్తూ ఉంటాడు. దాత్రి చీర కొంగు నలిపేసి మూతి తిప్పేసుకుంటూ చీరని మళ్ళీ కిందికి జరిపి ఇప్పుడు ఎలా నన్ను చేరకుండా బెట్టు చేస్తావో చూస్తాను అనుకుని వెళ్తుంది. దాత్రి రావడం చూసి మళ్ళీ తల దించేస్తాడు శౌర్య. దాత్రి మాత్రం తన 2 హ్యాండ్స్ని పైకెత్తి మెడలో వేసిన చైన్ని తీస్తూ అది రానట్టు కట్టింగ్లు ఇస్తూ కావాలని శౌర్య ముందు షో చేస్తూ తిరుగుతుంది.
నాజూకు నడుం వంపు నన్ను చూడవా మానవా అని చిన్నబోతుంది. అంతలో శౌర్య చూపుల వేడి తగలడంతో చిందేసినట్టు బ్లెష్ అయి రెడ్డిష్ అయిపోతుంది. శౌర్య ధాత్రి వెనక అందాలను చూసి తల తిప్పుకుంటూ ఓరగా తన నడుం వైపు చూసి వెంటనే లేచి నించుంటాడు. ధాత్రి వెంటనే చేతులు దించేసి అయ్యో అత్తమ్మ ప్రసాదం ఇచ్చారు కదా అని ఆ గది నుంచి బయటకు వచ్చేసి శౌర్య ఫీల్ అవటం గమనించడంతో తన ఫేస్ ఎక్స్ప్రెషన్ని గుర్తు చేసుకొని నా బంగారు ఎంతలా ఫీల్ అవుతున్నావు అతిబల అని ఓసారి తన ఫేస్ని చేతులతో మూసుకొని సిగ్గుపడిపోతూ నాకు అదే కావాలి, నీ ఫీలింగ్స్ బయటకు వస్తే నీ మాటలు కూడా అవే వస్తాయి అనుకుని ప్రసాదం తీసుకుని లోపలికి వెళ్తుంది. పైకి లేచి శౌర్య ధాత్రి వెళ్ళడంతో మళ్ళీ కూర్చుంటాడు. ధాత్రి వచ్చి శౌర్య ప్రసాదం తీసుకో అత్తం ఇమ్మన్నారు అంటుంది. శౌర్య చేయి చాచుతాడు. ధాత్రి పెడుతుంది. తినేసి ఇక ఇలా కాదు అని సైలెంట్గా వెళ్ళి కళ్ళు మూసుకొని దుప్పటి కప్పుకుంటాడు. ఇంకేమి చూడలేక చూసి నిలవలేక ఈరోజు నేను నిన్ను నిద్రపోనివ్వను కదా అతిబల, నాతో నువ్వు మాట్లాడాల్సిందే అని పడుకున్న శౌర్యాన్ని చూస్తూ ధాత్రి మనసులో అనుకుంటుంది. శౌర్య ఇక దుప్పటి తీయకూడదన్నట్టు ఫుల్గా కప్పుకొని పడుకుంటాడు. ధాత్రి కావాలనే గట్టిగా నడుస్తుంది. కాళ్ళ పట్టీలు చేస్తున్న సవ్వడి శౌర్య హృదయ సవ్వడిని ఆటాడుకుంటుంది. వెంటనే హార్ట్పై చెయ్యి వేసి పట్టుకుంటాడు అతిబల. ధాత్రి అద్దం దగ్గరున్న ఆయిల్ని తీసుకుని కావాలని బెడ్ కదిలేలా ఫోర్స్గా వచ్చి బెడ్ మీద వన్ సైడ్కి కూర్చొని కాలు కిందికి వేలాడేస్తుంది. శౌర్య కళ్ళు తెరిచి ఇలా పడిందేంటి అని ఆలోచించి కొద్దిగా ఫేస్ పై ఉన్న దుప్పటి తీసి చూస్తాడు. ధాత్రి బెడ్పై వన్ సైడ్కి కూర్చొని బ్యాక్ శౌర్యకి వ్యూ అయ్యేలా వెనక ఉన్న హెయిర్ని ముందుకు వేసుకొని నాకు ఎందుకు ఈ బాడీ పెయిన్స్ అని పైకంటూ ఆయిల్ని వెనక మెడపై అప్లై చేస్తుంది. అది లెఫ్ట్ హ్యాండ్తో. రైట్ హ్యాండ్కి బుల్లెట్ తగిలి ఉండడంతో అది ఇప్పటికింకా అంతగా సహకరించదు. శౌర్య ధాత్రి అందచందాలకి ముగ్ధుడై మైమరుపుతో చూస్తూ ధాత్రి నడుం మీద చేయి వేయబోతాడు. స్థితిగతుల్ని మరిచి అది గమనించిన ధాత్రి వెంటనే ఒక పక్కకి టర్న్ అయి తన కాళ్ళను కూడా పైకి తీసుకుని కాళ్ళ వేలకు కూడా ఆయిల్ పూస్తుంది. శౌర్య అది చూసి ఏమైంది బాడీ పెయిన్స్ అంటుంది అనుకుని పైకి లేచి అడగబోతూ ఆగి నోవే నేను మాట్లాడను, నా వాల్యూ తనకి తెలియట్లేదు, నా ప్రేమ తను గుర్తించట్లేదు అనుకుని మళ్ళీ దుప్పటి కప్పుకుంటాడు ఫేస్ నిండా. ధాత్రి ఓరగా శౌర్య వైపే చూస్తూ నిగ్రహానికి విగ్రహంలా ఉలకకుండా పలకకుండా పడుకుని ఉంటాడు. ధాత్రి బుద్ధవతారం అని తిట్టుకుని కాళ్ళకి కాసేపు మసాజ్ చేసుకుని చేతికున్న గాజుల్ని మోగిస్తూ శౌర్య చూస్తాడేమని తనని చూస్తూ నెమ్మదిగా తీస్తుంది ఆ గాజుల్ని. వాటిని తనకి ఒక పక్కన పెట్టుకుని శౌర్యకి అటు సైడ్ టేబుల్ పై ఉన్న టిష్యూని చూసి తన హ్యాండ్స్ తుడుచుకుందామని శౌర్య పైన అలా పడనట్టు పడి అందుకుంటూ ఉంటే శౌర్య తనలో కలుగుతున్న వేడిమలను తాళలేక చా అన్నట్టు చెయ్యి విసిరి కొడతాడు. తన చెయ్యి వెళ్ళి ధాత్రి బేస్గా పెట్టుకున్న చేతికి తగలడంతో ఆ బేస్ బౌన్స్ అయి ధాత్రి వెళ్ళి శౌర్య మీద పడుతుంది. శౌర్య వెంటనే బ్లాంకెట్ తీసి కోపంగా విసుగ్గా చూస్తాడు. ధాత్రి అమాయకంగా చూసి సారీ అని ఆ టిష్యూని తీసుకుని నెమ్మదిగా లేచి చేతులు తుడుచుకుని బెడ్పై పడి కళ్ళు మూసుకుని కళ్ళ వెంట ట్యాంక్ని రెడీ చేస్తుంది. శౌర్య నాతో మాట్లాడలేదు, నాపై కోపాన్ని చూపిస్తున్నాడు, నాపై ప్రేమ లేదు, ఎవరినైనా మనసులో ఉన్నారా, నేను లేనా అనుకుంటూ ఏడ్చేస్తుంది. శౌర్య ధాత్రి ఏం చేస్తుందా అని కళ్ళు తెరిచి చూస్తే తన కళ్ళ వెంట నీళ్లు. శౌర్యకు అర్థమవుతుంది తను కోపంగా చూడడంతో తను ఫీల్ అయిందని. ధాత్రికి తనపై ఏదో పడ్డట్టు అనిపించడంతో కళ్ళు తెరుస్తుంది. శౌర్య తను కప్పుకున్న బ్లాంకెట్తో సహా ధాత్రి పైకి షిఫ్ట్ అయిపోతాడు. ధాత్రి కళ్ళు తెరిచిన వెంటనే శౌర్య తన కళ్ళు తుడిచి మళ్ళీ పక్కకి టర్న్ అయి అటు తిరిగి పడుకుంటాడు. ధాత్రికి ఏం అర్థం కాక పైకి లేచి శౌర్య వైపు అలా చూస్తుంది. ఇంతలో తన బ్రెయిన్కి ఒకటి తట్టింది. తను వెళ్ళి శౌర్యపై పడడంతో శౌర్య కోప్పడడంతో నేను ఏడుస్తున్నాను ఫీల్ అయి ఇప్పుడు తను నా పైన పడి ఏడవకని నా కళ్ళు తుడిచాడు కదా, ఎందుకంటే చెల్లుకు చెల్లు అనుకున్నాడా అని మనసులో అనుకుని రామరామా అని తల కొట్టుకుని లేచి శౌర్యాన్ని చూస్తూ అక్కడే తిరుగుతుంది. శౌర్య బాడీ పెయిన్స్ అని పడుకోకుండా తిరుగుతుందేంటి అని మనసులో అనుకుంటూనే ధాత్రి వైపుకి తిరిగి నిద్రపోతున్నట్టు నటిస్తాడు. ధాత్రి ఏమనుకుందో, నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు నిద్రపోతావా అని ఫాస్ట్గా వచ్చి శౌర్య బ్లాంకెట్ లాగేసి తన పక్కన కూర్చొని తన కాలర్ పట్టుకుని పైకి లేపుతుంది. శౌర్య నిద్ర నుంచి లేస్తున్నట్టు ఆవలిస్తూ ధాత్రిని చూస్తాడు. తన చూపుల్లో చురుకుతనం చూసి శౌర్య అలా ఉండిపోతాడు. ధాత్రి కోపంగా నాతో ఎందుకు మాట్లాడట్లేదు అతిబల, నేనేం చేశాను అని తల ఎగరేసి నిన్ను తిట్టానా కొట్టానా, పోనీ నేనేమైనా తప్పు చేశానా, చేస్తే చెప్పు, ఇలా అని మొహం మార్చుకుని ఉండకు,
ఇంత అందంగా తయారైన చలనం కూడా లేకుండా కూర్చున్నావు అని షర్ట్ వదిలేసి, ఇదంతా కాదు, నాతో మాట్లాడతావా లేక ఈ రూమ్ మారిపోమంటావా? చెప్పు చెప్పు అంటూ శౌర్య కళ్ళలో కోపంగా చూస్తుంది. శౌర్య చూపుల్ని చూడగానే తన చూపుల్లో ఉన్న కోపం ఎక్కడికి పారిపోయో తన కూడా అలా చూస్తూ ఉండిపోతుంది. శౌర్య నవ్వుతూ ధాత్రి ఫేస్ని దగ్గరికి తీసుకుని తన బుగ్గపై చిన్నగా పెదవులు ఆనించి, ఈ తాపం ఎంత నిజమో నీపై అలిగింది, అలాగే నిన్ను చూడగానే అది ఎగిరిపోవటం కూడా అంతే నిజం అంటూ పెదవులతో రాస్తాడు. శౌర్య పెదవుల నుంచి ఓ వెచ్చటి స్పర్శ తగలడంతో ధాత్రికి మాటలు కరువై కళ్ళు మూసి శౌర్య చేతిని భయంతో వణుకుతూ పట్టుకుంటుంది. శౌర్య ధాత్రిలో భావనను అర్థం చేసుకుని, కూల్, నేనేం చేయట్లేదు అని ఫ్యాన్ ఆన్ చేసి ధాత్రి చెమటలు తుడిచి ధాత్రి ఫేస్ని దోసెట్లోకి తీసుకుంటూ తన నుదుటిపై తన ప్రేమనంతా తెలిసేలా తను కూల్ అయ్యేలా ఒక ముద్దిచ్చి తనని ఎదకి హత్తుకుంటూ తన తలపై చెయ్యి వేసి హెయిర్తో ఆడుతూ, కాసేపు పక్కన ఉంటూ నీతో మాట్లాడకపోతే నీకు అలా ఉందే, నన్ను నేను మరిచిపోయి ఎప్పుడూ నీ ధ్యాసలో పడిపోయిన నాకు ఇంట్లో నువ్వు లేకుంటే నేను ఎలా ఉండగలను? పోనీ నాకు చెప్పావా ఇలా నేను వెళ్తున్నాను శౌర్య అని? అప్పుడు నేను గుర్తుకు రాలేదా? నేను మాట్లాడమని గుర్తుకు రాలేదా? నువ్వు లేకపోతే నేను ఉండడం కష్టమని నీకెప్పటికీ తెలుస్తుంది ధాత్రి, నా ఫీలింగ్స్ నీకెప్పటికీ అర్థమవుతాయి అంటూ ధాత్రిని దూరం జరిపి అడుగుతాడు. ఆ మాటలకి ధాత్రి, సారీ శౌర్య అని చెవులు పట్టుకుని అనుకోకుండా వెళ్ళిపోయాను, ఈసారి అలా జరగదు. ఇప్పుడే కాదు, ఏ పని చేసినా నీకంటూ నేనున్నాననే విషయాన్ని మర్చిపోతున్నావు అంటాడు. ధాత్రి అలిగినట్టు ఫేస్ పెట్టి, ఇప్పటి నుంచి చూడు, నన్ను నీదానిలా మారిపోతాను. నిజమా అంటాడు. నిజంగా నిజం, నీ కోపాన్నైనా ఏడుస్తూ భరిస్తాను, కానీ నీ ఎడబాటుని నేను భరించలేను, తాళలేను అంటుంది. శౌర్య నవ్వుతూ, నువ్వు మాట్లాడిన మాటలకు అర్థం తెలుసా? ధాత్రి తనేం మాట్లాడిందో గుర్తు చేసుకుంటూ, కోపాన్ని భరిస్తానన్నాను, ఆ తర్వాత ఏదో అన్నానులే శౌర్య, ఇప్పుడు అర్థాలు అవసరమా అంటుంది. శౌర్య ధాత్రి ఎక్స్ప్రెషన్స్కి నవ్వుతూ తన్ని చుట్టేసి, చీరలో భలే ఉన్నావు తెలుసా, నిన్ను చాలాసేపటి నుంచి టచ్ చేయాలని చూస్తున్నాను, నీకు దూరంగా ఉండడం ఇంత కష్టమని ఇప్పుడే అర్థమైంది. దొంగ అనేసి ధాత్రి, అలా అయినా మాట్లాడతావో అని నీ ముందు షో చేస్తున్నాను, నేను కొత్తగా అని తల కొట్టుకుంటుంది. అంటే నా కోసం అందాలను ఆరబోసావా అంటాడు శౌర్య. ధాత్రి తను తాను చూసుకుని, అంత చేశాను అతిబలా? శౌర్య నవ్వుతూ, లేదులే అంటూ ధాత్రి నడుం చుట్టేసి, రేపే కదా కోర్టులో కేసు? హా శౌర్య, వాడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడో అర్థం కావట్లేదు. మనల్ని ఏమీ చేయలేడులే, కానీ రేపు నువ్వు నాతోనే ఉండు, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అంటాడు. సరే ఇక పడుకుందామా, చాలా లేట్ అయింది. సరే అని దూరం జరుగుతాడు శౌర్య. ధాత్రి పడుకున్నాక శౌర్య లేచి వాటర్ తాగి తన తీసిన ల్యాప్టాప్ని సర్దేసి పక్కన పెట్టి బెడ్పై పడబోతూ ఏదో గుర్తొచ్చిన వాడిలా ధాత్రికి దగ్గరగా జరిగి పడుకుంటాడు. ఏమైంది శౌర్య అని అడుగుతుంది. అది ఈవినింగ్ నేను అందాన్ని చూశాను, ఓసారి తాకి తారసపడాలని అంటూ ధాత్రికి ఇంకా దగ్గరగా జరుగుతూ ఉంటే ధాత్రి నవ్వి శౌర్య చేతిని తీసుకుని తన చీరని జరిపి శౌర్య చేయిని అక్కడ పెట్టి ఆపై తన చేయిని వేసి చీరని వదిలేస్తుంది. ఇద్దరిలో ఎన్నో ప్రకంపనలు, కానీ సమయం కాదని మౌనంగా మిగిలిపోయి ఒకరి ఆలోచనలో ఒకరుంటే శౌర్య కావాలని వేళ్లతో నాట్యం చేయిస్తూ ఉంటాడు. ధాత్రి కళ్ళెత్తి చూసి, ఏదోలా ఉంది శౌర్య, నాకు కూడా అంటాడు. శౌర్య చెప్పిన విధానానికి ధాత్రి నవ్వి శౌర్య చేతిని తీసేసి హక్కుగా తన ఎదపైకి చేరిపోయి హాయిగా కనులు మూసి శౌర్యాన్ని చుట్టుకుంటుంది. శౌర్య ఆ క్షణాలని అపురూపంగా భావిస్తూ ధాత్రిని చుట్టేసి నిద్రకి స్వాగతం పలుకుతాడు. పైనున్న రారాజు ఇదంతా తన కంట్లో పడ్డట్టు ఆ జంటని చూసి చిన్నబుచ్చుకుంటూ నక్షత్రాల వేటకై పరిగెత్తే మేఘాలతో చేరిపోయాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.